హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్రాడ్యుయేషన్ డే. ఈరోజు మా అన్న వాళ్ళ పాపది గ్రాడ్యుయేషన్ డే. సో మేమందరం తన గ్రాడ్యుయేషన్ నేను కొన్ని క్యూట్ క్యూట్ మూమెంట్స్ని క్యాప్చర్ చేశాను. చూసేద్దాం రండి. ఎస్, మా అన్న వాళ్ళ పాపకి నా ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. సో తన గ్రాడ్యుయేషన్ డేకి తన ఆర్ట్ వేద్దాం అనుకున్నాను. బట్ మేము లేట్గా వెళ్ళటం వల్ల నాకు టైం సరిపోలేదు. అందుకని తన కోసం జస్ట్ ఇలా స్కెచ్ వేశాను. ఓకే, లెట్స్ లిసన్ టు హర్ స్పీచ్. ఇక్కడ తన ఎగ్జైట్మెంట్ చూడండి. అసలు మమ్మల్ని చూడంగానే స్టేజ్ మీద నుంచి ఎలా ఎగ్జైట్ అవుతూ ఉంటుందో. తనైతే అసలు ఫుల్ ఖుషి ఉండే. నేను వేసిన ఆర్ట్ కూడా తీసుకొని చూడండి ఎలా పిక్స్ వీడియోస్ తీసుకుంటుందో. తనకి ఆర్ట్ చాలా బాగా నచ్చింది. కానీ తను తన గ్రాడ్యుయేషన్ డ్రెస్ మీద ఉన్న పిక్ స్కెచ్ వేయమని నాకు అంత టైం లేకుండా, అందుకని నేను వేయలేదు. బట్ ఆల్సో షీఈస్ హ్యాపీ. అది చూసాక నా ఆర్ట్ అని అడిగింది. నెక్స్ట్ టైం వేస్తా అని చెప్పాను. సో తను ఓకే అనింది. బట్ తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయింది. నేను స్కూల్లో ఉన్నప్పుడు లాస్ట్లో కూర్చొని ఫుల్ గోల చేసేదాన్ని. బట్ వీళ్ళు చూడండి, ఇక్కడ ఫ్రంట్లోనే కూర్చొని అసలు ఎంత ఎంజాయ్ చేస్తే గోల్ చేస్తున్నారో. అండ్ ఇంకొక క్యూట్ మూమెంట్ చూడండి. ఇక్కడ స్టేజ్ మీద గర్ల్స్ డ్యాన్స్ వేస్తుంటే అక్కడ చిన్నపిల్లలు ఆఫ్ స్టేజ్లో ఎట్లా డ్యాన్స్ వేస్తున్నారో నాకైతే అసలు ఆ మూమెంట్ చాలా క్యూట్ అనిపించింది. ఎందుకంటే మేము కూడా అలానే చేసేవాళ్ళం మా స్కూల్ డేస్లో. సో నాకు భలే అనిపించింది ఆ మూమెంట్. వాళ్ళు చూడండి అసలు ఎంత బాగా వేస్తారో డ్యాన్స్. మా పాప పెర్ఫార్మెన్స్ అయిపోయాక ఇక్కడ ఒక చిన్న బాబు డ్యాన్స్ వేస్తారు చూడండి. ఎంత క్యూట్గా అనిపించిందంటే నాకు లిటరల్లీ నేనైతే ఇంకా అసలు చాలా ఎంజాయ్ చేశాను ఈ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్. Students, mind block. After that, there is a class. మా అన్నయ్య, వదిన, నేను, మా పాప గ్రాడ్యుయేషన్ నేను అసలు మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.